సంక్రాంతి అంటేనే సంక్రమణం. దీంట్లో సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి కదిలి వెళ్తాడు కాబట్టి దీన్ని సంక్రమణం అంటాం. ఈ సంక్రమణం ప్రతి నెల వస్తుంది. అసలు ప్రతి నెల 15వ తారీఖు సంక్రమణం ఉంటుంది. అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రవేశించడమే సంక్రమణం అంటాం. అయితే దీంట్లో ఈ మకర సంక్రాంతి అనేది విశిష్టత ఏంటంటే సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశికి ప్రవేశిస్తాడు. ఈ మకర రాశిలో ప్రవేశించడాన్ని దీన్ని మకర సంక్రాంతి అంటాం. ఈ మకర సంక్రాంతి అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడం. ఈ ఉత్తరాయణంలో ప్రవేశించినప్పుడు మనకి ఋతువులు మారుతాయి, వాతావరణం మారుతుంది. మారడం వల్ల వచ్చే పండగనే మనం మకర సంక్రాంతి అంటాం. ఈ మకర సంక్రాంతి 3 రోజు పండగ. మనకి తెలుగు రాష్ట్రాల్లో చాలా ఘనంగా జరుపుకునే మన పెద్ద పండగ మన మకర సంక్రాంతి. దీన్ని మన భోగి, సంక్రాంతి అండ్ కనువుగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. దీంట్లో సంక్రాంతికి ముందే మా స్కూల్లోకి మా పాఠశాలలోకి సంక్రాంతి ప్రవేశించింది. ఈ పండగ వాతావరణం అంతా అట్టహాసంగా కోలాహలంగా కనపడుతుంది. దీంట్లో మా రకరకాల కార్యక్రమాలు ఉదయం నుంచి మనం చేసాము. అలాగే ఇవాళ
చాలా విశిష్టమైన పర్వదినం కూడాను. ఇవాళ వైకుంఠ ఏకాదశి. మా పాఠశాలలో ఉన్న కృష్ణుడి తాలూకా మందిరం ఉత్తర ద్వార దర్శనం కూడా మేము అందరూ చేసుకున్నాము. అయితే దాంతోపాటు ఇవాళ పిల్లలేమో భోగి మంటలు వేశారు. అలాగే తులసి కోట పూజ, రచ్చబండలో కూడా ఎన్నో విషయాలు, అంటే పల్లెటూరులో ఎలాగ రకాల జరుపుకుంటారో పిల్లలు పెద్దలు ఆ రకంగా అంతా కళ్ళ కట్టినట్టు చూపించారు. నూతి కబుర్లు, నూతి దగ్గర మన ఆ గ్రామీణ మహిళలందరూ కూడా ఎంత చక్కగా ముచ్చట్లు జరుపుకుంటారో అవన్నీ కూడా పిల్లలు కళ్ళ కట్టినట్టు చూపించారు. పిల్లలందరూ భోగి మంట ఉత్సాహంగా వేసుకుని దాని చుట్టూ చక్కగా పాటలు ఆటలతోనూ అందరినీ అలరించారు. ఈ రకంగా మా పాఠశాల తరపు నుంచి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.